హలో ఎవరివన్. కర్ణాటక క్యాబినెట్లో నారా లోకేష్ గారి పేరు మారు మ్రోగిపోతుందనే చెప్పాలి. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, కర్ణాటక క్యాబినెట్లో నారా లోకేష్ గారి పేరు రావడానికి ఏంటి అసలు క్రేజ్? కర్ణాటకలో ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో అక్కడ లోకేష్ గారి పేరే మారుమోగిపోతుంది. ఎందుకు అని అంటే లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి గూగుల్ ఏఐ క్లౌడ్ సెంటర్ ఉంది కదా, వైజాగ్లో తీసుకొచ్చారు కదా, అది $15 బిలియన్, ఒక దాదాపుగా 2 లక్షల జాబ్స్ వస్తాయి, దాదాపు 1,30,00,00,000 రూపాయలు పెట్టుబడేది. సో ఇంత పెద్ద ఎత్తున దాని ప్రారంభోత్సవం జరిగింది. అలాగే ఒప్పందం జరిగింది, అది లాంచ్ కాబోతుంది. ఒకసారి గూగుల్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూస్తుంది. అసలు యాక్చువల్గా అది ఎక్కడికి రావాలి? బెంగళూరుకు రావాలి, లేదంటే హైదరాబాద్కి రావాలి, లేదంటే చెన్నైకి వెళ్ళాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రావడానికి కారణం ఎవరంటే లోకేష్ గారు అనేది. సో లోకేష్ గారి గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది కర్ణాటకలో. ఎందుకు? ఏరోస్పేస్, ఇప్పుడు ఆల్రెడీ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఏరోస్పేస్ కనుక అక్కడ కర్ణాటక కాకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో ఇక పెద్ద చర్చ అసలు కర్ణాటకలో మారుమోగిపోతుంది. ఇప్పటికే లోకేష్ గారి పేరు కర్ణాటకలో మారుమోగిపోతుంది. కారణం ఏంటంటే గూగుల్ని బెంగళూరు కాకుండా ఇక్కడ తీసుకొచ్చారనేటువంటిది అక్కడ చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరగడానికి కారణం ఏంటి? అసలు మంత్రులే కర్ణాటకలో కర్ణాటక మంత్రులే క్యాబినెట్లో ఉండేవాళ్ళు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఏమంటాడు? అక్కడ చాలా రాయితీలు ఇచ్చారు, అందుకు వెళ్ళిపోయింది, దానివల్ల మనకి ఆర్థికపరమైన నష్టమైన అన్ని రాయితీలు ఇస్తే అని చెప్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని కన్వీన్ చేసి గూగుల్ కంపెనీ ప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్కి వైజాగ్కి తీసుకురాగలిగారు. అది తీసుకొచ్చిన తర్వాత దాని ఎంఓయూ ఢిల్లీలో అయిపోయిన తర్వాత దాని మీద వస్తున్నటువంటి కథనాలు నేషనల్గా ఇంటర్నేషనల్గా బీబీసీ కూడా న్యూస్ ఇచ్చింది దాని మీద. బీబీసీ ఛానల్గా చిన్న చిన్న ఇష్యూస్ని ఇవ్వదు, టేకప్ చేయదు. అలాంటిది బీబీసీలో కూడా ఈ న్యూస్ వచ్చింది. బీబీసీ కూడా ఇచ్చింది, గూగుల్ ఏఐ క్లౌడ్ సెంటరు వైజాగ్లో పెడుతున్నారు, ఒక మెరాకిల్ అది. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం మొత్తానికి ఏఐ డేటా హబ్గా వైజాగ్ మారబోతుంది, కంపెనీలన్నీ అక్కడికి రాబోతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే అది ఎంఓఐ కుదిరిందో వెంటనే అనేక కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ విప్రో, తర్వాత ఇన్ఫోసిస్, ఇవన్నీ క్యూ కడుతున్నాయి అక్కడ రావడానికి. ఇప్పుడు అలాగే ఆల్రెడీ ఐబిఎం ఒప్పందం ఉంది, టీసీఎస్ అక్కడే ఉంది, యాక్సెంచర్ అక్కడ పోతుంది. దాదాపు 5 లక్షల ఐటీ ఉద్యోగులు అక్కడ ఉపాధి పొందేలా, జాబ్స్ పొందేలా లోకేష్ గారు ప్లాన్ చేశారు. అయితే ఎందుకు కర్ణాటక మంత్రుల్లో లోకేష్ గారు పెద్ద చర్చనీయాంశం అయ్యారు అని అంటే, ఇప్పుడు బ్లాక్ బక్ అనేటువంటి కంపెనీ ఉంది, దాని CEO రాజేష్, ఆయన ఒక ట్వీట్ చేశారు, కర్ణాటకలో ట్రాఫిక్ ఉంది, ఈ ట్రాఫిక్ని తట్టుకోలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతామని చెప్పి. వెంటనే కర్ణాటకలో ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రతినిధులు కొంతమంది వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత బయోకాన్ సంబంధించినటువంటి అధినేతలు వాళ్ళు ఇదే మాట అన్నారు. అసలు వాళ్ళైతే ఏకంగా ఆయన కారులో వెళ్తుంటే, జనరల్గా బయోకాన్ అధినేత అంటే ఖరీదైన కారులో వెళ్తారు, కానీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఖరీదైన కారు అయితే మామూలు కారు అయితే ఆయన దిగి మెట్రోలో వెళ్ళాల్సి వచ్చిందంటే, వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్లు ఉంటాయి కదా వాళ్ళకి. సో దిగి మెట్రోలో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది చూసిన తర్వాత ఈ ట్రాఫిక్ తోటి మనం కంపెనీలు నడుపుతామని చెప్పేసి అన్నారు. నిజంగా కూడా ట్రాఫిక్ వల్ల ఎంత మానవ శ్రమ, మానవ మేధస్సు నష్టం జరుగుతుందో అనేది అది మనం క్యాలిక్యులేట్ చేయలేం మనం. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, మనం ఆఫీసుకి రావడానికి ఇవాళ ఆయన నవీన్ యాదవ్ ఎవరో జూబ్లీ హిల్స్ అభ్యర్థి, అతను నామినేషన్ వేయడానికి మొత్తం జూబ్లీ హిల్స్ చుట్టూ మొత్తం అన్ని మెయిన్ రోడ్స్ అన్ని బ్లాక్ చేసేసారు పోలీసులు. బ్లాక్ చేశారు. అసలు సాధారణ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున బ్లాక్ చేయాల, అలాంటిది మొత్తం బ్లాక్ చేసేసారు. ఆయన ఏదో ధర్నా ఉందని. దానివల్ల ఇప్పుడు నేనే తీసుకుంటాను, ఎవరో అనుభవం కాదు, నా అనుభవం చెప్తాను. నేను నా ఆఫీస్కి ఇంటికి 7 కిలోమీటర్ల దూరం, 70 కిలోమీటర్లు తిరిగాను నేను. 70 కిలోమీటర్లు సిటీ మొత్తం తిప్పారు. ఎందుకు? ఇటు వెళ్తే హడ్డీల్స్ పెట్టారు, ఇది కాదండి ఇటు వెళ్ళండి అన్నారు. మళ్ళీ అటు వెళ్తే అటు కాదండి ఇటు వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్తే అటు కాదండి ఇంకోసారి వెళ్ళాలి. అంటే
మొత్తం రౌండ్ అప్గా మొత్తం బ్లాక్ చేసేసారు పోలీసులు. ఇలాంటి పోలీసులు, ఇలాంటి వ్యవస్థ ఉంటే ప్రజలు విసుగెత్తిపోతారు. కంపెనీ ప్రతినిధి సరే నేనంటే 1 గంట 2 గంటలు లేట్ వచ్చినా కానీ పెద్ద నష్టం ఉండదు. కానీ ఒక ఐకాన్ లాంటి కంపెనీలకు, బయోకాన్ లాంటి కంపెనీలకు సంబంధించినటువంటి హెడ్ ప్రతి సెకండ్ వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు కదా. వాళ్ళు నిమిషానికి కోట్ల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు. ఇప్పుడు మన రిలయన్స్ అంబానీ ఉన్నాడు, ఇది ముఖేష్ అంబానీ, ప్రతి నిమిషానికి కొన్ని కోట్ల రూపాయలు క్యాల్కులేషన్ వాళ్ళది. మరి ఈ విధంగా ట్రాఫిక్ చేసేస్తే మరి ఎవరుంటారు, ఎవరు వస్తారు, ఎవరు రారు. అందుకే అక్కడ వెక్స్ అయిపోయారు. వెక్స్ అయిపోతే ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు గూగుల్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎమర్జెన్సీగా క్యాబినెట్లో తీర్మానం పెట్టేశారు. ఏం పెట్టారు? ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలి, ఎలా పరిష్కరించాలి అనే దాని మీద కర్ణాటక క్యాబినెట్ మొత్తం చర్చించి పెరిఫెరల్ రోడ్డు కాస్త బెంగళూరు బిజినెస్ కారిడార్ అని పేరు మార్చి పెరిఫెరల్ రోడ్డు అంటే మనకి ఇప్పుడు మామూలుగా అవుటర్ రింగ్ రోడ్ మాదిరిగా ఇంకోటి పెరిఫెరల్ రోడ్ అనేది ఒకటి బిజినెస్ కారిడార్, ఒక ప్రత్యేకించి బిజినెస్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. 10,000 కోట్లతో దాన్ని బిజినెస్ బెంగళూరు బిజినెస్ కారిడార్, దాన్నే బీబీసీ అనొచ్చు, బెంగళూరు బిజినెస్ కారిడార్ బీబీసీ. దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసి వాళ్ళు తీర్మానం చేశారు. తీర్మానం చేసి ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు చెప్తున్నారు ప్రెస్ మీట్లో. ఏం చెప్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు పక్క రాష్ట్రాలకి బెంగళూరులోనే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీకు ట్రాఫిక్ లేకుండా చేస్తాము. ఇప్పుడు ఈ బీబీసీ అయిపోయిన తర్వాత బెంగళూరు బిజినెస్ కారిడార్ అయిపోతే కనుక ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్లో 44% నుంచి 48% వరకు తగ్గిపోయి, అంటే 50% తగ్గిపోయే అవకాశం ఉంది ట్రాఫిక్ సమస్య. ఇది కనుక కంప్లీట్ అయిపోతే ఇది 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది, కాబట్టి మీరు వెయిట్ చేయండి అప్పుడు దాకా ఓపిక్గా. సో ఈ ప్రాజెక్ట్ మేము చేపట్టాము అని చెప్పారు. అంటే ఇది లోకేష్ ఎఫెక్టా కాదా? లోకేష్ గారు కనుక గూగుల్ కనుక వైజాగ్ తీసుకురాకపోతే, అంతకుముందు బ్లాక్ బక్ CEO ట్వీట్ చేస్తే వెళ్తే వెళ్ళన్నారు, వెళ్తే వెళ్ళు, మా సిటీ ఇంతేను, మేము గుంటలు రోజు ఎంత పుడిసినా కానీ అంతే ఉంటాయి, ట్రాఫిక్ జామ్ ఉంటుంది అని చెప్పారు. అలాంటి వాళ్ళు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం పెట్టుకొని క్యాబినెట్లో తీర్మానం చేశారు. 10,000 కోట్లతోటి బెంగళూరు బిజినెస్ కారిడార్ను ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ట్రాఫిక్ మేము 40 నుంచి 45% తగ్గిస్తున్నాము, ఇంకో 2 సంవత్సరాలు ఓపిక పట్టండి అని చెప్పారు. సార్ దీనివల్ల ఏమన్నా రాష్ట్రాలకి ఏమన్నా ఎఫెక్ట్ కొట్టే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? ఏముండదు, రాష్ట్రాలకి ఏముంటుంది, ఏముండదు. ఎక్కడ లాభం 10 రూపాయలు ఉంటుందో వాళ్ళు బిజినెస్ పీపుల్ అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ట్రంప్ ఎలన్ మాస్క్ని నువ్వు వెళ్ళొద్దు, అమెరికాలోనే పెట్టుబడులు పెట్టన్నారు. మరి స్టార్లింక్ ఒప్పందం కుదుర్చుకొని ఇండియాకి వచ్చాడు కదా. మరి గూగుల్ కంపెనీ కూడా అమెరికాదే కదా. మరి అమెరికాది ఇండియా వచ్చింది కదా, వైజాగ్లో పెడుతున్నారు కదా. ట్రంప్ చెప్పినా లేకపోతే ఇంకా ట్రంప్ కన్నా గొప్పవాళ్ళు చెప్పినా వాళ్ళు 10 రూపాయలు మిగిలితే అక్కడ పోతారు. వాళ్ళకి ఎక్కడ రాయితీలు ఉంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడికి వెళ్తారు. సో కాబట్టి బెంగళూరులో ఇప్పుడు బెంగళూరు కారిడార్ ఏర్పాటు చేస్తున్నా, మీరు ఉండండి అని చెప్పి అన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇచ్చేటువంటి గౌరవం, బిజినెస్ పీపుల్ వెళ్ళినప్పుడు మాట్లాడేటువంటి మాటలు, ఇంటరాక్షన్, ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. సో అవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. కాబట్టి ఇండస్ట్రియలిస్టులు ఆంధ్రప్రదేశ్కి వస్తారు, లోకేష్ గారు తీసుకొస్తారు. లోకేష్ గారు ఆల్రెడీ ఇప్పటికే నవంబర్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది వైజాగ్లో 14-15. అది కనుక కంప్లీట్ అయిపోతే ఆ పారిశ్రామిక సదస్సులో జరిగేటువంటి ఒప్పందాలు మిగతా రాష్ట్రాలకు, సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలకు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్లో జరుగుతున్నట్టు చర్చ. ఓకే సార్.